మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కింది. తనపై సైఫాబాద్ పిఎస్ లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. అయితే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ లో కేసు ఫైల్ అయింది. కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను విన్నది. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారన్న పీపీ వాదించారు. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. అటు కేటీఆర్ తరపు న్యాయవాది రాజకీయ కక్షలలో కేసు నమోదు చేశారన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కింది. తనపై సైఫాబాద్ పిఎస్ లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. అయితే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ లో కేసు ఫైల్ అయింది. కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఇటు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను విన్నది. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారన్న పీపీ వాదించారు. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. అటు కేటీఆర్ తరపు న్యాయవాది రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.